వెల్కమ్ టు అనంతగిరి న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు శుక్రవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 25వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రారంభించడం జరిగింది అని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తును చేసుకున్న వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు అవుతాయని అన్నారు. ఈ పథకంలో ఎలాంటి తప్పులు జరగకుండా నిజమైన అర్హులకే ఇండ్లు ఇవ్వాలి అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపినట్లు చైర్పర్సన్ पेपर बैग में काका है तो చేసినప్పుడు ఏమవుతుంది మీద అప్లోడ్ అవుతుంది. ఇక్కడ రిలేషన్ అడుగుతుంది, ఎక్కడికి ఆయన ఏమవుతాడు అనేది అడుగుతుంది. ఏమని కమెంట్ టైంలో లేవు, ఫాదరు వైఫ్ సన్ డాటరు అట్లా ఉంది. ఓన్లీ బ్లడ్ రిలేషన్ ఉంది ఆప్షన్. అదే ఇప్పుడు పని ఏంటి హౌస్ నెంబర్ స్లిప్ है ना और आधार कार्ड नंबर मारता तो मैं चला बोले आवाज नहीं पूरी विनय फोटो में आऊँ ना अरे मैं करने का विनय फोटो में आऊँ ना साइड लगा ఏది మీరు ఓపెన్ పంచుకుంటే ఏమైనా ఉండాలి కదా డాక్యుమెంట్స్ కమిషనర్ గారు गन्ने करो गन्नो ఆఫీసర్ ఉడివేను అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హామీలు 6 గ్యారంటీలు ఎప్పుడు ఎలక్షన్స్ అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే ఏమేం చేస్తామో అనేది మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. దాంట్లో ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. దాంట్లో కీలకమైంది అంటే చాలామంది ప్రజలు బాగా ఆతృతగా ఎదురు చూస్తుంది ఇందిరమ్మ ఇండ్లు. ఆ ఇందిరమ్మ ఇండ్లది ఇవాళ నుంచి సర్వే స్టార్ట్ అయింది. అయితే నియోజకవర్గానికి కొన్ని చొప్పున ఇండ్లు అనేవి కేటాయించబడ్డాయి. దాని ప్రకారము మనము వికారాబాద్ మున్సిపాలిటీ గురించి తీసుకుంటే 34 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డుకి ఒక్కొక్క వార్డ్ ఆఫీసర్ ఉంటాడు. అయితే వార్డులో ఇందిరమ్మ కమిటీలు వేయడం జరిగింది. అంటే 7 మందితో ఆ వార్డు కౌన్సిలర్ చైర్మన్ ఉంటారు ఆ కమిటీకి, అండ్ వార్డ్ ఆఫీసర్ అనేది కన్వీనర్.
మిగతా 5 మంది వార్డు నుంచి అన్నమాట సభ్యులు. మా వాళ్ళు కూడా ఉన్నారు 5 మంది. అయితే ఈ 7 మంది కూడా మొత్తం అంతా సర్వేలో పాల్గొంటూ సహకరిస్తూ మొత్తం అంతా కూడా డాటా తీసుకోవడం జరుగుతుంది. ప్రజాపాలన దరఖాస్తులు మనం తీసుకొని ఉన్నాం అప్పుడే ఫస్ట్, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కాగానే. దాంట్లో ఎవరెవరైతే ఇందిరమ్మ ఇండ్ల కోసము అప్లై చేసుకుని ఉన్నారో, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఆప్షన్ దగ్గర టిక్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలిజిబుల్ అనమాట. అయితే దీంట్లో ఎట్లా అంటే ఫస్ట్ విడతగా ఎవరికైతే ప్లాట్ ఉండి ఇల్లు అంటే రేకుల ఇల్లు కానివ్వండి, షెడ్ కానివ్వండి, లేదంటే కూలిపోయే స్థితిలో ఉన్న ఇల్లు కానివ్వండి, అలాంటి వాటికి ఇప్పుడు 5 లక్షలు శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. 5 లక్షలు శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. అంటే వార్డ్ ఆఫీసర్స్ వచ్చి మొత్తం అంతా కూడా డాటా తీసుకొని ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేసుకుంటారు. దీంట్లో ఈ 5 లక్షలు కూడా 3 విడతల్లో శాంక్షన్ అవుతాయి అన్నమాట. అంటే ఫస్ట్ శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ విడత, థర్డ్ విడత అట్లా మొత్తం కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. దీనికి ఎట్లా అంటే పట్టా, అంటే ఇప్పుడు ల్యాండ్ది పట్టా కానీ, లేదంటే ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, లేదంటే మున్సిపల్లో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిన రిసిప్ట్ కానీ చూపిస్తే సరిపోతుంది. దీంట్లో ఎట్లా అంటే ఎవరి పేరు మీద అయితే ఆ జాగా ఉందో వాళ్ళు కానీ, వాళ్ళ రక్త సంబంధం అంటే తల్లి, తండ్రి, లేదంటే కొడుకు, చెల్లెలు, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ సన్ అట్లా ఎవరున్నా కానీ అర్హులే అనమాట. అంటే చాలా మంచి స్కీమ్ ఇది. ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలి. వార్డులో గౌరవ స్పీకర్ గారు మంచిగా మనకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఏంటంటే ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి లబ్ధి చెందే దిశగా ఇది చేయాలి అనేది. ఎందుకంటే అంతకుముందు కొన్ని స్కీమ్స్ అనేది చాలా మిస్యూజ్ అయినాయి. అట్లా కాకుండా ఎవరైతే కరెక్ట్గా పర్సన్ ఉన్నారో వాళ్ళకి రీచ్ కావాలి అనే మంచి ఉద్దేశంతో ఈ సర్వే చేయడం జరుగుతూ ఉంది. నేను వార్డు ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ దగ్గర ఇల్లు ఉంది కానీ తర్వాత మళ్ళీ ఇల్లు కావాలి అట్లని కాదు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ చేయాలి, వాళ్ళకి లబ్ధి చేకూరాలి అనే దిశగా చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా సమర్పించాలి. సర్వేయర్ వచ్చినప్పుడు ఎవరు వస్తారు? మనకి వార్డ్ ఆఫీసర్ వస్తారు. మా వార్డుకి వచ్చేసి మహిపాల్ స్పెషల్ ఆఫీసర్. ఆయన వచ్చినప్పుడు అన్నీ కూడా అంటే సంబంధించిన దరఖాస్తు ఫామ్ కానివ్వండి, అంటే ప్రజాపాలన మనం దరఖాస్తు పెట్టుకున్నాం కదా అది కానివ్వండి, మున్సిపల్ రిసిప్ట్ కానివ్వండి, అండ్ కరెంటు బిల్ కానివ్వండి, అది ఏది ఉన్నా ఎలిజిబుల్ ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇది విడతల వారీగా నడుస్తూ ఉంటుంది. ఇవాళే స్టార్ట్ చేస్తున్నాము. గౌరవ స్పీకర్ గారు మరీ చెప్పుకున్నారు అందరికీ కూడా లబ్ధి చెందే దిశగా కృషి చేయాలి అని చెప్పేసి. సో మంచి మనసుతో అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్.